తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిర్యాదుల చట్టం వర్తింపుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఈ కేసు తెలంగాణ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కూడా కీలక మలుపుగా మారిన నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పీకర్కు గడువు సైతం విధించడం జరిగింది. అయితే పార్టీ ఫిర్యాదుల చట్టం ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చట్టం అమల్లోకి రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు పార్టీ ఫిర్యాదు ఎమ్మెల్యేలపై చర్య విషయంలో సర్వ అధికారాలు కూడా ఆయా శాసనసభల స్పీకర్కి ఉండే విధంగా చట్టాన్ని రూపొందించిన నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కూడా నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోకుండా స్పీకర్కు గడువు విధించడం జరిగింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు విధించిన గడువు లోపాలనే ఒకరోజు ముందుగానే తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన తీర్పును ప్రకటించడం కూడా జరిగిపోయింది. ఫిరాయించిన 5 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. వారు భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని కూడా పిటిషన్లను కొట్టిపారేయడం జరిగింది. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ నెలకొంది. పార్టీ ఫిరాయించినట్టు తాము ఆధారాలు కూడా సమర్పించినప్పటికీ స్పీకర్ ఈ విధంగా తీర్పునివ్వడం పట్ల భారత రాష్ట్ర సమితి పార్టీ నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఫిర్యాదులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఏదైనా అభ్యంతరాలు ఉంటే భారత రాష్ట్ర సమితి నేతలు కోర్టుకు వెళ్ళి వాదనలు వినిపించుకోవచ్చు అని కూడా ఆయన సవాల్ చేశారు. యాక్చువల్గా పార్టీ ఫిర్యాదులకు సంబంధించి స్పీకర్ తీసుకునే నిర్ణయంలో ప్రభుత్వం ప్రమేయం ఏమీ ఉండదని, అది తమ బాధ్యత కాదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో రాద్ధాంతం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా పార్టీ ఫిర్యాదుల విషయంలో అసెంబ్లీ స్పీకర్ పార్టీ బలాలను బట్టి ఇక్కడ బులెటిన్ విడుదల చేయడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఇది అసెంబ్లీ నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరి పార్టీ బలాల సంఖ్యకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ బులెటిన్ విడుదల చేసినప్పుడు కిమ్మనని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు అరిచి గీ పెడుతున్నారని కూడా ఆయన ఎద్దేవా చేశారు. స్పీకర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తప్పుపట్టడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించిన ఆయన దీనికి సంబంధించి తదుపరి ఆలోచనలు కానీ వాదనలు కానీ ఏమైనా చెప్పాలనుకుంటే కోర్టును కూడా ఆశ్రయించవచ్చు అని కూడా ఆయన సూచించారు. ఫిర్యాదులకు సంబంధించి బీఆర్ఎస్కు అసలు ప్రశ్నించే అధికారం లేదనే ధోరణిలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వాస్తవానికి భారత రాష్ట్ర సమితి పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులను ప్రోత్సహించింది అనే అపవాదు కూడా ఉంది. పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకోవడమే కాకుండా వారికి కొందరికి మంత్రి పదవులు కూడా ఇవ్వడానికి కూడా అప్పట్లో కాంగ్రెస్ చివరి వరకు కూడా నిరసించడం జరిగింది. కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే అదే విషయం, అదే అంశం, సున్నితమైన ఫిర్యాదుల అంశం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రిపీట్ అయ్యింది. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అమలు చేస్తున్నారు. ముళ్ళును ముళ్ళుతోటి తీయాలనే దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా రాజకీయంగా కేసీఆర్కు కౌంటర్ ప్రారంభం చేసే విధంగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఉండడంతో ఇప్పుడు భారత రాష్ట్ర సమితి వర్గాల్లో కూడా ఆందోళన నెలకొన్నది. ముఖ్యంగా పార్టీ ఫిర్యాదులకు సంబంధించి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా కూడా మారాయి. ప్రత్యేకించి ఇటీవల స్థానిక సంస్థలకు ముఖ్యంగా సర్పంచ్ పదవులకు ఎన్నికలు కూడా జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా ఎంతో హుషారుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డికి మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం నుంచి కూడా ప్రశంసలు వెల్లువెత్తాయి.
ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తడం జరిగింది. ఈ క్రమంలో జోష్లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన ఫిర్యాదుల తీర్పు నేపథ్యంలో చేస్తున్న వ్యాఖ్యలు కూడా అత్యంత రాజకీయ ప్రాధాన్యతను కూడా సంతరించుకున్నాయి. సమీప భవిష్యత్తులో కూడా ఈ ఫిర్యాదులు ఇంతటితో ఆగే పరిస్థితులు కూడా లేవనే సంకేతాలను రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇవ్వడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకించి అసలు పార్టీ ఫిర్యాదులో చట్టంలో ఏముంది అనే అందులో ఉన్న ఒక లొసుగును ఆధారంగా చేసుకొని దేశవ్యాప్తంగా ఇట్లాంటి ఫిర్యాదులు కొనసాగుతూనే ఉన్నాయి. సమీప భవిష్యత్తులో కూడా కొనసాగవచ్చు అనే సంకేతాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది. పార్లమెంట్లో ఫిర్యాదుల చట్టాన్ని రూపొందించిన క్రమంలో ఒక లాజిక్ను అప్పుడు నిర్ణేతలు, ముఖ్యంగా అప్పుడు విశ్లేషకులు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మర్చిపోవడంతో ఇలాంటి ఫిర్యాదులపై చర్యల విషయంలో నాన్సివేత ధోరణికి ఆస్కారం ఏర్పడింది అనే అపవాదు కూడా లేకపోలేదు. ఈ విషయం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి కూడా వెళ్ళినప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోకుండా దాటవేస్తూ వస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కారణం ఏంటంటే వివిధ రాష్ట్రాల్లో దేశంలో ఫిర్యాదులను ప్రోత్సహించడంలో భారతీయ జనతా పార్టీ కూడా ఎంతో ముందున్నది. అయితే తెలంగాణ రాష్ట్రంలో అప్పట్లో కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఉన్న స్పీకర్ అనుసరిస్తున్న విధానాలను వేరే రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న నేపథ్యం మనం అనేక సంఘటనలో చూసాం. అది మహారాష్ట్ర కావచ్చు, లేదా గుజరాత్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిణామాలు మనం ఎన్నో చూసాము. స్వార్థ పర చింతన వల్లనే లోక్సభలో, పార్లమెంట్లో పార్టీ ఫిర్యాదులో చట్టం సంబంధించి సవరణ చేయకుండా నాన్సివేత వైఖరిని అనుభవిస్తున్నారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. ఈ అంశాలు ఇలా ఉన్నంతకాలం కూడా రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇలాంటి వ్యాఖ్యలు చేసే పరిస్థితి కూడా సమీప భవిష్యత్తులో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా సుప్రీంకోర్టు స్థాయి వరకు కూడా ఈ కేసు వెళ్ళినప్పటికీ కూడా అంత ధీమాగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పటికీ, ముఖ్యమంత్రి కాంగ్రెస్ కార్యక్రమాల్లో యథేచ్ఛగా పాల్గొంటున్నప్పటికీ వారు పార్టీ ఫిరాయింపు చట్టం పరిధిలోకి రారు అనే సంకేతాల్ని ఇటు తెలంగాణ స్పీకర్ కావచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇవ్వడం ఇక్కడ గమనార్హంగా మారింది. ఇదే విషయమై సమీప భవిష్యత్తులో ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన వారిలో ఒక్క ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన దానం నాగేందర్ మాత్రమే ఈ సుప్రీంకోర్టు కేసు ఉచ్చులో ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన దానం నాగేందర్ అనంతరం జరిగిన పరిణామాల క్రమంలో సికింద్రాబాద్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ టికెట్పై బీ ఫామ్ తీసుకొని పోటీ చేయడం జరిగింది. ఇది పెద్ద ఎవిడెన్స్గా మారింది.